Subscribe to Color Frames. స్వదేశంలో ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ముంగిట టీమిండియాకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. భారత క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మోకాలి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. నాగపూర్లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తొలి వన్డే ముంగిట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భావిస్తున్న ఇంగ్లాండ్ సిరీస్ ముందు కోహ్లీ దూరం అవడం మా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. టాప్ ఆర్డర్ లో కోహ్లీ మాకు కీలక ఆటగాడు. క్లిష్ట పరిస్థితుల్లో పరుగుల వరద పారిస్తాడు. జట్టుకు వెన్నుముక లాంటి కోహ్లీ దూరం అవడం షాక్ అని చెప్పొచ్చు. ఏదేమైనా కోహ్లీ త్వరలోనే పూర్తిగా కోలుకొని మళ్లీ జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాం అని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సిరీస్ లో కింగ్ కోహ్లీ పూర్తిగా తేలిపోయాడు. ఈ క్రమంలోనే ఫామ్ ను మెరుగుపరుచుకునేందుకు రంజీల బాట పట్టగా రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఫామ్ అందుకొని పరుగుల వరద పారిస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ గాయం కారణంగా కోహ్లీ రిజర్వ్ బెంచ్ కే పరిమితమవడం అభిమానుల్ని షాక్ కు గురిచేస్తోంది. ఇక మరోవైపు వన్డేల్లో వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ ఎదురు చూస్తున్నాడు. ఈ మైలురాయికి కోహ్లీ ఇంకో 94 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరగబోయే చివరి 2 వన్డేల్లో కోహ్లీ మరో 94 పరుగులు చేయగలిగితే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును అందుకుంటాడు. ప్రస్తుతం ఈ రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా కోహ్లీ ఈ ఘనత సాధిస్తే వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న ఆటగాడిగా కూడా నిలవనున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.